నమస్కారం ఎస్డిబిన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు శ్రీకాకుళం జిల్లా అక్కవరం సభలో ప్రసంగించిన సీఎం వైఎస్ జగన్ మీ ఇంటికి మంచి జరిగితే మీ బిడ్డకు సైనికుల్లాగా తోడుండాలని కోరే ధైర్యమే సిద్ధమని వెల్లడి రాజధానిని కాపాడుకోవాల్సిన బాధ్యత విజయవాడ ప్రజలపై ఉందన్న టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ అందుకోసం 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేయాల్సిందిగా వెల్లడి ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న సిటీ పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ వేద పండితులతో వేదాశీర్వచనం ఇచ్చిన ఆలయ అధికారులు హైదరాబాద్ క్యాంపస్లలో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికై ఈ నెల 26 నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పార్థసారథి వర్మ ఉపకార వేతనాలు పొందుకోవాలి అనుకునే విద్యార్థులకు ఈ కౌన్సిలింగ్ ఉపయుక్తంగా ఉంటుందని వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే జగన్ మార్కుతో సమాజం సిద్ధం శ్రీకాకుళం జిల్లాలో అక్కవరం సభలో సీఎం జగన్ ప్రసంగించారు ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు సిక్కోలు సింహాలు ఈ రోజు ఇక్కడికి కదలి వచ్చాయి ఈ విప్లవ గడ్డపై ఆ పెత్తందార్ల మూటాపై ఎగురవేస్తున్న తిరుగుబాటు బావుట కనిపిస్తోంది రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అడుగడుగున జన సముద్రమే అన్నారు వైఎస్ఆర్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు దారి పొడవునా జన సునామీని చూస్తుంటే 25 ఎంపీలకు 25 ఎంపీలు 175 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు మొత్తంగా డబుల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధమేనా అంటూ సీఎం జగన్ పిలుపునిచ్చారు అనేక మార్పులకు ఎలా శ్రీకారం చుట్టామో మీరే గమనించమని కోరుతా ఉన్నా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ 58 నెలల కాలంలోనే గ్రామ స్థాయిలోనే రాష్ట్రంలో ఎప్పుడూ చూడని మార్పులతో వ్యవసాయ రంగం గ్రామంలో సిద్ధం ఈ 58 నెలల్లోనే ఈ 58 నెలల కాలంలోనే విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులతో మన గవర్నమెంట్ బడి సిద్ధం ఈ 58 నెలల కాలంలోనే గ్రామ స్థాయి నుంచి వైద్య ఆరోగ్య రంగంలో అనేక విప్లవాలతో గవర్నమెంట్ ఆసుపత్రి సిద్ధం ఈ 58 నెలల కాలంలోనే ఏ గ్రామాన్నైనా ఏ పట్టణమైనా ఇంటింటికి సేవలు అందిస్తా ఉన్నా వాలంటీర్ల సేవలు సిద్ధం ఈ 58 నెలల కాలంలోనే ఏకంగా 1,35,000 మంది శాశ్వత ఉద్యోగాలతో మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళు ప్రతి 2,000 జనాభాకు దాదాపు 600 రకాల సేవలు అందిస్తూ మన గ్రామాలలోనే గ్రామ సచివాలయ రాజధానిని కాపాడుకోవాల్సిన బాధ్యత విజయవాడ ప్రజలపై ఉందని ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ వెల్లడించారు 16వ డివిజన్ బాలాజీ నగర్ వేమూరి ఫణిబాబు వీధుల్లో కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు భాజపా నాయకులు పోతంశెట్టి నాగేశ్వరరావులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు 2019 ఎన్నికల ప్రచారంలో ఒక్క ఛాన్స్ ఇస్తే మద్యపాన నిషేధం అమలు చేస్తానని లేకుంటే 2024లో ఓట్లు అడగనని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేయకపోగా కల్తీ మద్యంతో 5 లక్షల మంది ప్రాణాలు బలిగొన్న వెల్లడించారు అడుగుతా ఉన్నారు నువ్వు ఎలక్షన్లకు వస్తానన్నప్పుడు 2024లో మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి మాత్రమే ఓటు అడుగుతానని చెప్పావు ఇప్పుడు ఏ విధంగా ఓటు అడుగుతా ఉన్నారు వాడిని మద్యపాన నిషేధం చేయలేదు కదా చేయకపోగా 5 లక్షల మంది ప్రాణాలు బలిగొన్నారు ఈయనిచ్చిన విషపూరితమైన మద్యంతో 35 లక్షల మంది హాస్పిటల్లో హలో లక్ష్మణ్ అంటే బాధపడుతూ ఉన్నారు ప్రాణాల మీదకి వచ్చి ఆ మృత్యు కోసం ఎదురు చూస్తూ హాస్పిటల్లో పడి ఉన్నారు దీనికి బాధ్యత ఎవరు వహించాలి అందువల్ల ఇవాళ ప్రజలే కోరుతా ఉన్నాం మన విజయవాడ రాజధానిని విచ్ఛిన్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి విజయవాడ రాజధాని అని చెప్పి 5 సంవత్సరాల పాటు
ఈ కూటమిని ఏర్పాటు చేసి మరి మేము జనసేన పార్టీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ఫుల్గా మా మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు కొంతమంది గాజు గ్లాసు మరి కామన్ సింబల్ అయిందని ప్రచారం చేస్తూ ఉన్నారు. గాజు గ్లాస్ అనేది హైకోర్టు మాకు ఇచ్చింది. గాజు గ్లాసు మేము ఎక్కడైతే 21 నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ ఉంటుంది, కదవా నియోజకవర్గాల్లో జనసేన బీజేపీ టీడీపీ అలయన్స్లో ఎవరికైతే సీట్ ఇస్తారో ఆ గుర్తు పోటీ చేస్తూ ఉంటుంది. ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో సైకిల్ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని గారికి, అట్లాగే గద్దె రామ్మోహన్ రావు గారికి సైకిల్ గుర్తుకి 2 గుర్తులు కూడా ఇక్కడ సైకిల్ ఉంటాయి. 2 గుర్తులకు కూడా ఓటేయాలి. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రం ఒక పిచ్చోడి చేతిలో పెట్టినందుకు ఈ రాష్ట్ర భవిష్యత్తు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. 5 సంవత్సరాలు పిచ్చోడికి ఇచ్చినందుకు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ జనసేన బలపరిచినటువంటి టీడీపీ అభ్యర్థి శ్రీ గద్దె రామ్మోహన్ గారు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి కేశినేని చిన్ని గారికి మద్దతుగా ఈరోజు 16 డివిజన్లో డోర్ టు డోర్ ప్రచారం సాగిస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా మహిళలు, ముఖ్యంగా మగవారు ఉండరు గారి ఈ టైంలో మహిళల స్పందన చూస్తే ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన ఈ 5 ఏళ్లలో రాష్ట్రం అధోగతి పారైంది. ఈ 5 ఏళ్లలో 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. ఒక కాలేజీ నుంచి 100 మంది బయటకు వస్తే 97 మంది వివిధ రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ఆంధ్రాలో ఉండలేనటువంటి పరిస్థితి. పక్కన ఉన్నటువంటి తమిళనాడుకు కానీ, పక్కన ఉన్నటువంటి కర్ణాటక కానీ, పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకి వెళ్ళిపోతున్నారు తప్ప ఈరోజు కూడా జాబ్ క్యాలెండర్ కానీ, యువతకు ఉపాధి కల్పించే అవకాశాలు ఎక్కడ కూడా మృగ్యమైన పరిస్థితి ఈరోజు. అదేవిధంగా శాంతి భద్రత దారుణంగా క్షీణించినాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఎన్డీఏ గవర్నమెంట్ రావాలని చెప్పి కోరుకుంటాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో లక్షల కోట్ల రూపాయల అవసరం ఈ రాష్ట్రానికి ఉంది. అదేవిధంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ దర్శించుకున్నారు. ఈ నెల 26వ తేదీ నుండి కేఎల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పార్థసారథి వర్మ వెల్లడించారు. కౌన్సిలింగ్ నిర్వహణ ఏర్పాట్లు తదితర అంశాలపై నగరంలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 26వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి వడ్డేశ్వరంలోని యూనివర్సిటీ సి బ్లాక్ లో కౌన్సిలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. జాతీయ స్థాయిలో కేఎల్ యూనివర్సిటీ నిర్వహించిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులు పొందిన విద్యార్థులతో పాటుగా ఇంటర్లో అత్యుత్తమ మార్కులు పొందిన విద్యార్థులు కూడా కౌన్సిలింగ్ లో పాల్గొనవచ్చని వెల్లడించారు. యూనివర్సిటీ 44 years of history ఉండి ఆల్మోస్ట్ 60,000 స్టూడెంట్స్ని వరల్డ్ వైడ్ డిఫరెంట్ పొజిషన్స్లో డిఫరెంట్ వర్క్ఫోర్స్ని యాక్టివేట్ చేయడానికి వాళ్ళందరినీ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా వరల్డ్లో అన్ని ప్లేస్లోనూ మంచి మంచి జాబ్స్లోనూ ఎంటర్ప్రినర్స్గా, మంచి ప్లేస్మెంట్స్ తోటి, మంచి వైస్ ప్రెసిడెంట్స్గా, సిఇఓస్గా ఆల్మోస్ట్ డిఫరెంట్ కంపెనీస్లో ఉన్నాం. ఈ కేఎల్ యూనివర్సిటీకి యొక్క బ్రాండ్ నేమ్ క్రియేట్ అవ్వడం జరిగింది. ఈ సంవత్సరం అడ్మిషన్స్కి మాకు కేఎల్ ట్రిపుల్ అనే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంజనీరింగ్ దానికి ఇంజనీరింగ్కి కేఎల్ ట్రిపుల్ ఎగ్జామినేషన్ ఆల్ ఓవర్ ఇండియా జరగడం జరుగుతుంది. సో దీనికి ఆల్మోస్ట్ 150,000 మంది స్టూడెంట్స్ రాయడం జరిగింది. దీంట్లో మేము 1,00,000 వరకు కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది స్టూడెంట్స్. వాళ్ళందరికీ కూడా ఈ నెల 26 నుంచి 30వ తారీఖు వరకు కౌన్సిలింగ్ జరపడం జరుగుతుంది. సో దీన్ని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఈ కౌన్సిలింగ్ డేట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ప్రతి సంవత్సరం కండక్ట్ చేసే విధంగా ఈ సంవత్సరం కూడా 2024 విద్యా సంవత్సరానికి కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్ట్ చేసింది. ఈ కౌన్సిలింగ్కి రావడం వల్ల స్టూడెంట్స్కి కలిగే ప్రయోజనాలు, ఎవరైతే ఈ కేఎల్ ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ర్యాంకు సాధించారో వాళ్ళందరికీ మెరిట్ పరంగా 10% నుంచి 100% వరకు ఫీజులో రాయితీలు వస్తాయి. దాదాపు ఇందాక మా వీసీ గారు చెప్పినట్టు
దాదాపు 1,00,000 మంది విద్యార్థులకి ర్యాంకులు ఇచ్చాము ఈ సంవత్సరం. 1,00,000 మంది అంటే మా దగ్గర ఉన్న సీట్లు విజయవాడ కానీ హైదరాబాద్ క్యాంపస్లో కానీ 5,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. 5 నుంచి 6,000 సీట్లు ఉన్నాయి అంతే. సో ఈ 5,000 నుంచి 6,000 సీట్లకి ఉన్న కాంపిటీషను 1,00,000 మంది. సో ఈ 1,00,000 మంది విద్యార్థులకి మెరిట్ పరంగా వాళ్ళకి స్కాలర్షిప్లు, వాళ్ళకి కావాల్సిన క్యాంపస్లో, వాళ్ళకి కావాల్సిన బ్రాంచ్లో, వాళ్ళకి కావాల్సిన కోర్సు జాయిన్ అవ్వాలంటే ఒకటే మార్గం ఈ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వటం. రేపు 26 తారీఖు నుంచి 30 వరకు జరిగే ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో స్టూడెంట్స్ ఆప్షన్స్, వాళ్ళకి కౌన్సిలింగ్ ఏ కోర్స్ తీసుకుంటే వాళ్ళకి బాగుంటుంది, ఏ క్యాంపస్ అయితే వాళ్ళకి. బెజవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పిహెచ్డి రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. గురువారం ఉదయం ఆయన కమిషనరేట్లో సిపిగా బాధ్యతలు తీసుకోనున్నారు. సిపిగా పనిచేసిన క్రాంతి రాణా టాటాను బదిలీ చేస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం వేటు ఉత్తర్వులు అందగానే మంగళవారం రాత్రి క్రాంతి రాణా టాటా సిపి బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. కమిషనరేట్లో సీనియర్ అధికారి అయిన గ్రామీణ డీసీపీ కంచే శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించారు. క్రాంతి రాణా స్థానంలో రామకృష్ణ నియమితులయ్యారు. కైకలూరుకు చెందిన రామకృష్ణ అక్కడే జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని, ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్యతో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల కన్నా అభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్రం ముందుంటుందని సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 31వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అరాచకాలు రాష్ట్ర ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల కన్నా అభివృద్దిలో మన రాష్ట్రం ముందుంటుందని తెలిపారు. బోండా ఉమా చేసిన కబ్జాలు ప్రజలందరికీ తెలుసునని, అలాంటి దుర్మార్గుడును ప్రజలు ఎప్పుడూ తిరస్కరించారన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 31 డివిజన్లో పర్యటించడం జరిగింది. గతంలో కూడా ఈ డివిజన్ని ఇప్పటికీ పూర్తి చేసుకొని మరీ ఎన్నికలకి మళ్ళీ ఇంకొకసారి కూడా ప్రతి డోర్ టు డోర్ వెళ్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ప్రభుత్వం వచ్చాక మాకు మంచి జరిగింది, మాకు అభివృద్ధి జరిగింది, మాకు రోడ్లు వేశారు, అన్ని విధాలు కూడా మాకు అభివృద్ధి చేశారని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా మమ్మల్ని దీవిస్తున్నారు. అదేవిధంగా పథకాలు వచ్చేవాళ్ళు అయితే కనుక ప్రతి ఒక్కళ్ళకి చిన్నపిల్లల నుంచి అవాతాతల వరకు అన్ని పథకాలు మాకు అందుతున్నాయి. ఎటువంటి కష్టం లేకుండా జగనన్న వల్లే మాకు పథకాలు మా ఇంటికి వస్తున్నాయని చెప్పడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ నెల, వచ్చే నెల, ఈ 2 నెలలు కూడా అవాతాతులు పెన్షన్లు సచివాలయానికి వెళ్ళి తీసుకోవడం బాధగా ఉంది. చంద్రబాబు రాకముందే ఇంత అరాచకాలు సృష్టిస్తున్నాడు. తప్పకుండా చంద్రబాబు అనే వ్యక్తి పొరపాటును కూడా ఇక్కడ ముఖ్యమంత్రి కాకుండా మనందరం కూడా చూసుకోవాలని రాష్ట్ర ప్రజలు మొత్తం మా నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. అందుకే తప్పకుండా ఇక్కడ ఫ్యాన్ గుర్తు గెలిపిస్తాను కూడా చెప్పడం కానీ ఇంకేమన్నా అభివృద్ధి మిగిలిపోతుంది. ఎందుకంటే జగనన్న ఈ 5 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు 14 ఏళ్ళలో చేయలేని కార్యక్రమాలను కూడా జగనన్న 5 సంవత్సరాలు చేశాడు. ఇంకొక 5 సంవత్సరాలు జగనన్నకి అధికారం ఇస్తే ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందుండే విధంగా అన్ని రంగాల్లో కూడా ముందుండే విధంగా తీసుకెళ్తాడని చెప్పని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకున్నారు. తప్పకుండా జగనన్న గెలిపిస్తారని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ బోండా అమ్మ అంటే పేరైతే బోండా కానీ అతని పేరు బోండా అమ్మ మెజార్టీతో గెలుస్తారని అందరూ కూడా తెలియజేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు అజ్ఞానులు ఉంటారు తెలుగుదేశంలో, వాళ్ళు మాట్లాడేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక అజ్ఞాని ఉంది, దాని పేరు ఎందుకు కానీ అది అంటది, జగన్మోహన్ రెడ్డి నువ్వు నాకు రిజిస్ట్రేషన్ చేసావు, నీ ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? గవర్నమెంట్ ఎవరున్నా సరే రిజిస్ట్రేషన్ చేస్తే గవర్నమెంట్ సీఎం ఎవరైతే ఉంటే వాళ్ళ ఫోటో ఉంటుంది, నీకు ఫ్రీగా ఇచ్చారు. అంతేగాని నీ దగ్గర డబ్బులు తీసుకొని ఇచ్చి నువ్వు కొనుక్కున్న పొలానికి సీఎం గారు ఫోటో పెట్టుకోవాలా. నీకు ఫ్రీగా నువ్వు అడుక్కుంటే తెలుగుదేశంలో ఉండి కూడా నీకు ఇంటి పట్టా వచ్చింది, దానికి సంతోషించు. అంతేగాని నీ స్టేజీ ఏంటి, నువ్వేంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అంత స్టేజీ కాదు. నువ్వు ఇంటింటికి ఏదో జనాలను పోగు చేసి బోండావమ్మ వెనకాల ఆ డబ్బులు పోగు చేసుకునే దానివి నువ్వు. విజయవాడ పోలీస్ కమిషనర్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడాన్ని టీడీపీ నేత బోండా ఉమా స్వాగతించారు. సజ్జల చెప్పారని
తమపై తప్పుడు కేసులు పెడతామంటే కుదరదని పోలీసులను టీడీపీ నేత బోండా ఉమా హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం విజయవాడ మొగల్రాజపురంలోని తన కార్యాలయంలో బోండా ఉమా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీకి కొమ్ము కాస్తూ డ్యూటీ చేసే పోలీసులు ఇప్పుడైనా మారాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం తాము వైసీపీ పరిధిలో కాకుండా ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్న విషయం గుర్తించాలని పోలీసులకు సూచించారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా పనిచేయాలని హితవు పలికారు. ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు ఈ ప్రభుత్వ బుద్ధిని ప్రజలు గ్రహించాలి. వీళ్ళు మీ దగ్గర నుంచి సెంట్రల్ నియోజకవర్గ ప్రజల నుంచి బోండా ఉమాని ఎన్ని కుతంత్రాలు పడినా దూరం చేయలేరు. ఎన్ని రకాలుగా ఒక కన్నుకి గాయమైనట్టు ఒకరోజు కట్టుకట్టి, ఇంకో కన్నుకు గాయమైనట్టు ఇంకో రోజు కట్టుకట్టి, ఇవాళ మీడియాలో ఏకిపారేస్తే 2 కట్లు పీకేసి ఇవాళ డ్రామాలు మహానటులు వచ్చారు. చింతామణి నాటకంలో ఉన్నట్లు హీరోల్లాగా ఇవాళ మహానటులు వచ్చి ఇక్కడ నటిస్తూ ఉన్నారు. ఒకరోజు ఈ కన్నుకి, ఒకరోజు ఈ కన్నుకి. అంటే మీడియా చూడదా? ప్రజలు చూడరా? అందుకనే మొత్తం ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ నటుడు వెల్లంపల్లి సీను గురించి రాగానే 2 కట్లు పీకేశాడు. నేను మొదటి రోజు చెప్పా, ఇతనికి ఏ కన్ను దాడి జరగలేదు. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి, ఐ హాస్పిటల్కి మీడియా సమక్షంలో వెళ్ళి పరీక్ష చేయిద్దాం, ఆ డబ్బులన్నీ మేము పెట్టుకుంటాం, ఇతనికి నిజంగా దెబ్బ తగిలిందో లేదో వాళ్ళే తేలుస్తారంటే పారిపోయాడు. రాష్ట్ర హక్కులను కాపాడడంలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు విఫలమయ్యాయని సిపిఎం అభ్యర్థి బాబురావు మండిపడ్డారు. రాష్ట్ర హక్కులను కాపాడటంలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు విఫలమయ్యారని సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బర్మా కాలనీ వినాయకుడి గుడి వద్ద నుండి పర్యటించిన బాబురావు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టులకు ఓటు వేసి మార్పుకు నాంది పలకాలని కోరారు. రాష్ట్రాన్ని కాపాడటంలో, రాష్ట్ర ప్రజలని కాపాడటంలో వైసీపీ, తెలుగుదేశం, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారు. బీజేపీ, మోడీ ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయటానికే వాళ్ళు పూనుకుంటున్నారు. ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ గురించి కార్మిక నాయకులు కలిస్తే నష్టాలు వస్తున్నాయా అని ఇప్పుడు ఆయన తెలియనట్టు మాట్లాడటం, కనీసం ఇప్పుడైనా మేము నిలబడతాం, బీజేపీని వ్యతిరేకిస్తాం అనే మాట చెప్పకుండా తప్పించుకోవడమే కాదు, మళ్ళీ బీజేపీకి మెజారిటీ వస్తే మేమేమీ చేయలేమని చేతులెత్తేసి మళ్ళీ మేము బీజేపీకే మద్దతునిస్తామని, ఎన్డీఏకే మద్దతునిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటు. ఇక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు టీడీపీ, జనసేన బీజేపీతోనూ కలిసి ఉన్నాయి, ఇంకా వాళ్ళు మాట్లాడరు. మరి ఇద్దరూ కలిపి ఆంధ్రప్రదేశ్కి నాయకులు అని చెప్పుకుంటా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ద్రోహం చేస్తూ ఉన్నారు. అందుకే ఇటువంటి వాళ్ళు మళ్ళీ రాష్ట్రంలో ఎన్నికైనా జనానికి నష్టం తప్ప లాభం లేదు. అందుకే అటు కేంద్రాన్నైనా రాష్ట్ర ప్రభుత్వాన్నైనా నెగ్గదీయాలన్నా, ప్రజల వాణి అసెంబ్లీలో వినపడాలన్నా ఇండియా వేదిక తరపున విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించడం ఖాయమని షేక్ ఆసిఫుద్దీన్ వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్ ఏకలవ్య నగర్, జోజీనగర్ తదితర ప్రాంతాల్లో ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులను మోసం చేసిన కొందరు డబ్బుతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని, కానీ డబ్బుతో ప్రజల అభిమానం కొనలేరని తెలిపారు. కేశినేని నాని కూడా ఎంపీగా 3వ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే నాయకులకు ఓట్లు వేసి గెలిపిస్తారన్నారు. సీసీ రోడ్లు కానివ్వండి, బీటీ రోడ్లు కానివ్వండి, ఇక్కడ అనేక వాటర్ పైప్ లైన్ కానివ్వండి, డ్రైనేజ్ లైన్ కానివ్వండి, ఇదంతా కాలనీ మొత్తం చాలా అభివృద్ధి చెందింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అని చెప్పేసి స్థానిక ప్రజలు చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఏ చిన్నపాటి వర్షం వచ్చినా సరే మోకాళ్ళలోతు నీళ్లు, అలాగే మొత్తం జలమయం అయిపోయేది, మొత్తం బురదలో మేము ఇంటికి వెళ్ళాల్సి వచ్చేది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మంచి అభివృద్ధి చేశారు, అలాగే మాకు అనేక సంక్షేమ పథకాలు వస్తున్నాయని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది.
ఇన్ని పథకాలు ఇస్తూ ఇంత సంక్షేమం చేస్తున్న జగనన్నకి వేయకుండా ఇంకెవరికి వేస్తామయ్యా అని చెప్పేసి ప్రజలు చెప్పడం జరుగుతుంది. మరి ఇంత అభివృద్ధి చేసి మరి ఇంత సంక్షేమం ఇచ్చి మేము వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేము అందరం ఓట్లు వేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము అందరం మద్దతుగా ఉంటామని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది. మరి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా, ఏ ఒక్క పథకం ఇవ్వకుండా మరి ఈరోజు వచ్చేసి కొత్తగా మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తాం ఈ యొక్క నియోజకవర్గానికి అని చెప్పడం, అలాగే ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చేసేస్తాను, అలాగే సింగపూర్ చేసేస్తాను, జపాన్ చేసేస్తాను అని చెప్పేసి మళ్ళీ ప్రజలకి మబ్బు పెట్టే విధంగా ఒక కూటమి ఏర్పడి జగనన్న మీద తోడేళ్ళు గుంపుగా వస్తూ ఈ యొక్క నానా ఇబ్బందులు పెట్టే విధంగా పేద ప్రజలకి ఏ ఒక్క పథకం కూడా వెళ్ళనీయకుండా పేద ప్రజలకి పథకాలు ఇస్తుంటే మొత్తం శ్రీలంక చేసేస్తున్నాడని చెప్పడం, మరి ఈరోజు వాళ్ళే వచ్చేసి ప్రజలకి మాయమాటలు చెప్తూ మేము కూడా పథకాలు ఇస్తామని చెప్తున్నారు. అంటే జగన్ గారు ఇస్తేనేమో శ్రీలంక, వీళ్ళు ఇస్తేనేమో సింగపూర్ లాగా మాట్లాడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. శ్రీకాకుళం జిల్లా అక్కవరం సభలో ప్రసంగించిన సీఎం వైఎస్ జగన్, మీ ఇంటికి మంచి జరిగితే మీ బిడ్డకు సైనికుల్లాగా తోడుండాలని కోరే ధైర్యమే సిద్ధమని వెల్లడి. రాజధానిని కాపాడుకోవాల్సిన బాధ్యత విజయవాడ ప్రజలపై ఉందన్న టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్. అందుకోసం 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేయాల్సిందిగా వెల్లడి. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న సిటీ పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ. వేద పండితులతో వేదాశీర్వచనం ఇచ్చిన ఆలయ అధికారులు. హైదరాబాద్ క్యాంపస్లలో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికై ఈ నెల 26 నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పార్థసారథి వర్మ. ఉపకార వేతనాలు పొందుకోవాలి అనుకునే విద్యార్థులకు ఈ కౌన్సిలింగ్ ఉపయుక్తంగా ఉంటుందని వెల్లడి. ఎస్డివి న్యూస్ సమాప్తం. నమస్కారం.